ఇది వినయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిన్న విద్యార్థులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని చెప్పి, కానీ ఏపీపీఎస్సీ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈరోజు గ్రూప్ 2 నిర్వహిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. నిన్న జరిగిన గందరగోళానికి సంబంధించి ఈరోజు దాని ఎఫెక్ట్కి సంబంధించి వినయ్. చక్రి, నిన్న గ్రూప్ 2 ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఆఖరి నిమిషం వరకు ఎగ్జామ్ ఉంటుందా, కండక్ట్ చేస్తారా లేదన్నది డైలమా నెలకొంది. అయితే ప్రభుత్వం ఆ రోస్టర్ విధానానికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అయితే మటుకి కండక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్దని చెప్పి ఆలోచనతో 80% విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఏదైతే సెంట్రల్ స్పాట్ల నుంచి వాళ్ళ ఇంటికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ లాస్ట్కి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా హడావిడిగా వారంతా కూడా సెంట్రల్ స్పాట్లకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 పరీక్ష ప్రారంభమైంది. 10:30 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ జరగబోతా ఉంది. మరోవైపు మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరగబోతుంది. అయితే గత 5 సంవత్సరాల నుంచి కోచింగ్లో సెంటర్ల వద్ద తిరుగుతూ ఉన్నాం, కోచింగ్లు అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. కానీ ఈ రోస్టర్ విధానం వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాని పర్సంటేజ్ అన్ని కూడా మార్చాలని గత కొన్ని నెలల నుంచి కూడా అభ్యర్థులందరూ కూడా ఆందోళన చేపడతా ఉన్నారు. ఈ ఆందోళనని లాస్ట్ మూమెంట్లో ప్రభుత్వం టేకప్ చేసినప్పుడు కూడా అటు ఏపీపీఎస్సీ దాన్ని పరిగణనలో తీసుకోలేదు. అయినప్పుడు కూడా చాలా కష్టంగా ఎగ్జామ్ రాస్తున్నామని చెప్పి కూడా నిన్నంతా విద్యార్థులు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఎగ్జామ్కి హాజరయ్యారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ జరుగుతూ ఉంది. మరోవైపు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. చక్రి.